సాగునీటి ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగింతపై తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీనిపై పూర్తి స్థాయి చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సవాల్ విసురుతుంటే తాము కూడా రెడీ అంటుంది బీఆర్ఎస్. కేంద్రానికి కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అప్పగింత వ్యవహారం వివాదాన్ని రాజేస్తోంది. కేంద్రం ఆదేశాలకు తెలంగాణ సర్కార్ తలొగ్గి ప్రాజెక్టులను అప్పగించిందన్న బీఆర్ఎస్ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్, హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారని ఆరోపించారు. దీనిపై వైట్ పేపర్ విడుదల చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల్లో చర్చకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్కు సవాల్ విసిరారు. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడదాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం, మామ అల్లుడు మీరు ఇద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతల మీ బిడ్డ ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం, ఒకవేళ చర్చ చేద్దామంటే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. తాము కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగించేందుకు అంగీకరించలేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంటే మరోవైపు బీఆర్ఎస్ కూడా కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయాన్ని ప్రతిఘటించామని చెబుతోంది. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నామన్న మాజీ మంత్రి హరీష్ రావు సభలో ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా జవాబిస్తామన్నారు. ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టు, నీ దిమ్మ తిరిగేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం, మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కృష్ణా జలాల్లో వాటా కోసం 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పక్క రాష్ట్రాలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నది గత ప్రభుత్వమేనంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. 10 సంవత్సరాల్లో మీరు ఏమి వెలగబెట్టారో చెప్పాల్సింది పోయి అది మర్చిపోయి మళ్ళీ ఏది ముఖ్యమంత్రి గారు ఇదన్నారు అదన్నారు అని గ్లోబల్ ప్రచారం చేయటం తప్ప తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలు పక్క రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకొని ఆ ఒప్పందాలు లోపాయకారమైన ఒప్పందాలు చేసుకున్నది మీరు. ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఆ ఒప్పందానికి సూత్రధారులు పాత్రధారులు ఎవరు? కృష్ణా నీరు వదిలేసి గోదావరి నీరులో ఏదైతే 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ చేసి సుమారు 1,10,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం గట్టి నీళ్లు తెచ్చి కృష్ణా బేసిన్లో వేస్తానని చెప్పి ఏడున్న రైట్ని ఫోర్గోయి ఎవరు చేశారు? ఇది కేంద్రానికి రాష్ట్ర ప్రాజెక్టుల బాధ్యతను అప్పగించే అంశం తెలంగాణలో రాజకీయాన్ని వేడెక్కించింది. తప్పు మీదంటే మీదంటూ అధికార విపక్షాలు ఎదురుదాడి చేసుకుంటున్నాయి.